హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టాక్స్. నేను మీ విజయ్ మామల్ల. ఈ రోజు ఒక మంచి కాన్సెప్ట్ తో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే ఎక్కడైనా మనం ఒక ప్రాజెక్ట్ కి వెళ్ళినప్పుడు ఇలా ఈక్వల్ ఉన్న ప్లాట్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ, ఇలా అన్ఈక్వల్ క్రాస్ ఉన్న ప్లాట్ క్యాలిక్యులేట్ చేయడం ఎలా ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజు మనం ట్రయాంగిల్ సిటీలో ప్లాట్ నెంబర్ 11 ఇలా క్రాస్ ఉన్న ప్లాట్, అన్ఈక్వల్ ఉన్న ప్లాట్ ఈ రోజు డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. క్యాలిక్యులేట్ చేయడం ఎలా, అన్ఈక్వల్ ప్లాట్ హౌ టు క్యాలిక్యులేట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ నెంబర్ 11 ఈ యొక్క సైజెస్ తెలుసుకున్నాము. ఇక్కడ మన 40 ఫీట్ రోడ్ 50 ఫీట్స్ ఉందండి. ఇది మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే లెంత్ చూసుకున్నట్టయితే 70 ఫీట్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే 78.3 ఇంచెస్, 50.8 ఇంచెస్. ఇది మన ప్లాట్ యొక్క సైజెస్ అండి. ఇప్పుడు ఈ యొక్క ప్లాట్ ని 2 పార్ట్స్ కింద మనం చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ ప్లాట్ ఏంటంటే ఈ యొక్క క్రాస్ ఉన్న ప్లాట్, ఇక్కడ మనం ఏంటంటే ఇది ట్రయాంగిల్, మనం స్క్వేర్ చేసుకోవాలి, ఇది ట్రయాంగిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ ఉన్న ప్లాట్ ఇక్కడ మనం ఎంత లెంత్ ఎంత తీసుకుంటున్నాం, 70 తీసుకుంటున్నాం, వెడత్ ఎంత 50 తీసుకుంటున్నాము. ఇప్పుడు 70 into 50 మనం డివైడెడ్ బై 9 వేసుకుంటే 3500 స్క్వేర్ ఫీట్స్ వస్తుంది. ఈ 9 తో మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 388.8 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం స్క్వేర్ ప్లాట్ తెలుసుకుందాం. ఇప్పుడు క్రాస్ ఉందో ట్రయాంగిల్ ప్లాట్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది మనకు 8.3 మిగిలింది. 8.3 ఇంచెస్ అంటే మనము ఒక ఫీట్ అనేది మనము 12 ఇంచెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకేనా, ఒక ఫీట్ అనేది 12 ఇంచెస్. ఇక్కడ మనము 8.3 ఇంచెస్ రాసుకున్నాం. దీన్ని మనకు 3/12 వేసుకుంటే మనకు 8.25 ఇది అనేది హైట్. ఓకేనా, ఇది బేస్ చూసుకున్నట్టయితే ఎంత మనకు 50 ఉంది. మనకు ఇది క్యాలిక్యులేట్ చేయడం ఎలా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా 1/2 అనేది వేసుకుంటాం. మనం అనేది బేస్ తర్వాత హైట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఎంత మిగిలింది 8.25 వెడత్ ఎంత ఉంది 50 ఉంది. దీన్ని మన ఫార్ములా చేయాలంటే 0.5 ఇక్కడ ఎంత వచ్చింది మనకు 206.25 స్క్వేర్ ఫీట్స్ వచ్చింది. దీన్ని డివైడెడ్ బై ఈ స్క్వేర్ ఫీట్స్ ని మనం ఏం చేస్తున్నాం, స్క్వేర్ యార్డ్లకు కలుపుతున్నాం, బై 9 వేస్తున్నాం. ఎంత వస్తుంది 22.9 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మనకు. ఇది స్క్వేర్ యార్డ్స్. ఫస్ట్ ఉన్న స్క్వేర్ యార్డ్స్ ఎంత మనకు, స్క్వేర్ ఉన్న ప్లాట్ 388.8 స్క్వేర్ యార్డ్స్. ఈ రెండు క్యాలిక్యులేట్ చేద్దాం మనం. ఇది స్క్వేర్ ది, ఇది మనకు క్రాస్ ఉన్న ప్లాట్ అయితే ట్రయాంగిల్ 388 స్క్వేర్ యార్డ్ ప్లస్ 22.9 స్క్వేర్ యార్డ్స్. టోటల్ మనం యాడ్ చేస్తే మనకు 412 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. మనకు లేఅవుట్ లో కూడా చూసుకున్నట్టయితే ప్లాట్ నెంబర్ 11 వచ్చేసి మనకు 412 స్క్వేర్ యార్డ్ ఉందండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మీరు తెలుసుకోవాలంటే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. యువర్స్ విజయ్ మామల్ల. థ్యాంక్ యూ సో మచ్.